వేమన్న ఒక పద్యం చెప్తాడు. ఏందది? చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ విశ్వదాభిరామ వినుర వేమ. అంటే చెప్పుల రాయి ఉంటే అడుగు ముందరికి వేయలేం, నడవలేం. కళ్ళలో నలుసు ఉంటే చూడలేం. ఆ చెవుల జొర్రి చెవుకాడు జొర్రిగా ఊకే తిరుగుతూ ఉంటే ఏమో ఎవరు చెప్పినా ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. ఇంట్లో పంచాయతీ ఉందనుకో, నీకు దేని పని చేయదు కదా, అమాకే పని చేయదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఈ పద్యం లెక్కనే ఉంది. ఎట్లా అంటే పిసిసికి చీఫ్ ఒక బీసీ నాయకుడు ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్, బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్. పిసిసి చీఫ్ మహేష్ని తీసేసి జగ్గారెడ్డిని పెట్టాలి అని చెప్పేసి ఇంకో రెడ్డి ఆయన, ఆ రెడ్డి ఆయన ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. బీసీ ఆయనను మహేష్ గౌడ్ని తీసేసి జగ్గారెడ్డిని పెట్టాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే త్వరలో బీసీ మంత్రి అవుతాడు, బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పేసి అసెంబ్లీ అయిపోయాక బీసీ సంఘాల నాయకులతో ఆయన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యిండు, మీటింగ్ అయ్యిండు. ఆ మీటింగ్లో అంటాడు త్వరలో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అని చెప్పేసి అన్నాడు. నేను చాలా సందర్భంలో చెప్పాను, ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడనే మాట చెప్పినాను. రాబోయే రోజుల్లో అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందని చెప్పినాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతాడు. అంటే ఆయననేమో అట్లా అంటాడు, పిసిసి చీఫ్నే బీసీని తీసేసి ఓ రెడ్డిని తీసుకురావాలి, ఒక కాపాయని తీసుకురావాలని ఆయన అంటాడు. అసలు ముఖ్యమంత్రినే రెడ్డిని తీసేసి బీసీని పెట్టాలని చెప్పేసి ఈయన అంటాడు. ఇది ఇట్లా ఉంటే ఏమంటారు, పిల్లి కొట్లాడుతున్నాడు, కోతొచ్చి రుటముక్కు ఎత్తుకుపోయినట్టు 2037 దాకా, అంటే ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, ఆ తర్వాత కూడా ఇదే నాయకత్వం ఉంటుంది, నా కింద గీలే మంత్రులు ఉంటారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ముఖ్యమంత్రి మీకోసం కృషి చేస్తా, రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే పంచాయతీ షాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టరు అని చెప్పేసి ఒక శాస్త్రం ఉంటుంది మన తెలంగాణ. సో ఇప్పుడు ఇది ఏమైందంటే కాంగ్రెస్ అనే షాటల అధికారం అనే తౌడి ప్రజలు పోసినందుకు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అర్థమైందా? కాంగ్రెస్ అనేది ఒక షాట్ అనుకుంటే అట్లా ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏం చేసారు, ఈ షాట మంచిగా ఉంటే మనం బియ్యం జరుపుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, ఇంత బుక్కడి తినొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము మార్పు చేస్తాం, మీకు మంచిగా చేస్తాం, 3 చంద్రులు 4 సూర్యులు తెచ్చి పెడతామని చెప్పారు కదా. సో అట్లా చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆ షాటలు ఆయన తౌడు పోసారు, అధికారం అనేది తౌడు పోసారు. ఆ తౌడు వచ్చి ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎంతసేపు ఎందుకు చాలా పంచాయతీ, ఒకడు ఎక్కుతా ఉంటే ఒకటి గుంజుతూ ఉంటాడు, ఎక్కుతా ఉంటే ఒకటి గుంజుతూ ఉంటాడు. సో ఈ తౌడు వల్ల వాళ్ళకు పంచాయతీలు అవుతున్నాయి ఇప్పుడు అధికారం వల్ల. ఎందుకంటే ఒక బీసీలకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఉంటుంది, రెడ్డిలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అయిన రెడ్డిలో ఎన్నో ఒకరిద్దరు కావచ్చు అని చేయాలంటారు. సో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు త్వరలో అని చెప్పేసి ఆయన అంటే 10 ఏళ్ళు నేనే ఉంటాను ఈయనంటే అసలు పిసిసిఏ బీసీ బిడ్డను తీసేయాలని చెప్పేసి కోమటిరెడ్డి అంటారు. ఇంకో దిక్కు 40 ఏళ్ళు పార్టీకి నిజాయితీగా నిక్కచ్చిగా నమ్మకంగా పనిచేసిన జీవన్ రెడ్డి లాంటి పెద్ద మనుషులు పార్టీ ఇచ్చిపెట్టి బయటకు పోతారు. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఈడనేమో ఒక తీరుగా మాట్లాడుతారు, రాష్ట్రంలో గ్యాస్ కోల్పోతే లేదు, మంచిగానే ఉంది, మా కేంద్రం నుంచి అన్ని రకాల సపోర్ట్ ఉందని చెప్పి. ఢిల్లీలోనేమో అసలు దేశాన్ని నాశనం చేస్తున్నారు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏములకెళ్ళి ఏం వస్తుందో తెలియదు అని చెప్పేసి ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళేమో అట్లే చేస్తూ ఉంటారు బీజేపీ మీద, మోడీ మీద. రేవంత్ రెడ్డి ఏమో మోడీకి మంచిగా బదన వేస్తూ ఉంటాడు, 2 చిరుతలు పట్టి. అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది, తెలంగాణలో ఏమవుతుంది, ఈడ అసెంబ్లీ అవుతుంది ఒక దిక్కు, ఇందిరా పార్కు కాడ, ధర్నా చౌక్ కాడ, సెక్రటేరియట్ కాడ, అసెంబ్లీ ముంగట రకరకాల సమస్యలతోటి రకరకాల సంఘాలు, వికలాంగుల సంఘాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ ధర్నాలకు, చలో సెక్రటేరియట్, చలో అసెంబ్లీ, రీలే నిరాహార దీక్షలు అని చెప్పేసి, మౌన దీక్షలు అని చెప్పేసి, నిరసన దీక్షలు అని చెప్పేసి, రాస్తా రోకోలు అని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్నారు ప్రజలు. ఈయన మాత్రము విమానం ఎక్కుతారు, ఢిల్లీలో దిగుతారు, ఆడ విమానం ఎక్కుతాడు, హైదరాబాద్లో దిగుతాడు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే మనుసింగ్ ఇంట్లో ఏదో పెళ్లి ఉందంట, పెళ్లికి హాజరు కావాలంట. మా ఆడికెళ్ళి ఆంధ్రకు పోయి ఇంకో ఆయన పెళ్లికి, ఆయన టీడీపీ మంత్రి ఇంకో ఆయన ఉంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతుందంట, ఆడిపోతున్నాడు. ఇక రాష్ట్రం నీ ఇంట్లో పంచాయతీ చక్కగా లేదు, నీ చెప్పుల రాయి పుచ్చుకోబోతా ఉంది ఒక దిక్కు, చౌకాడ జొర్రీగా ఇదైతా ఉంది, రాష్ట్రంలో ప్రజలు నినాదాలు చేస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం మాకు వద్దని జొర్రీగలాగా. నీ కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు ఇంకో దిక్కు, బీసీ నాయకులు మాకు ముఖ్యమంత్రి వద్దని.
ఇంకో దిక్కు నీ ఇంట్లో పంచాయతీ గిట్లా ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇవన్నీ పట్టించుకోకుండా, ఈ ప్రజలను పట్టించుకోకుండా ఈయనేమో మొత్తం జోలు వేసుకొని తిరిగినట్టు తిరుగుతూ ఉంది. సో ఎట్లా ఉందంటే ఒర్రి మీరు ఒర్రి వండుక తిని నేను పోతా అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి పంచాయతీ, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి. సో ఈ వ్యవహార శైలికి, ఆ వ్యవహార శైలి కలిగిన నాయకుడిని నమ్మి, నాయకుడిని కాదు నాయకుడు అనుకొని నమ్మి ఓట్లేసిన ప్రజలకి శనార్థులు, ఈ రేవంత్ రెడ్డికి శనార్థులు, ఈ కాంగ్రెస్ పార్టీకి శనార్థులు.